దగ్గరికి వచ్చారు కాబట్టి దయచేసి మీ అందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చేస్తా ఉన్నారు. అందరు కూర్చోవాలి, దయచేసి అందరు కూర్చోవాలి. అందరు కూర్చుంటే కనిపిస్తుంది. ఆ భగవంతుని కోరుకుంటూ ఈ యొక్క లక్ష్మీనరసింహ హైదరాబాద్ నగరంలో నరసింహస్వామి ప్రతిష్టను పూనుకొని జీవితాన్నే ఆ స్వామి వారికి అంకితం చేసి ఆస్తులను కుటుంబాన్ని పూర్తిగా ఆధ్యాత్మిక చింతనకు వదిలేసి సమాజ హితం కొరకు హిందూ భావజ్వాలం కొరకు హైందవ ధర్మాన్ని నిలబెట్టాలనే ఆకాంక్షను పుచ్చుకున్న స్వామీజీ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టాలండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. నిజంగా నాగరాజ స్వామి గారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు మా విద్యార్థులపైన ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ ప్రియమైన భగవద్బంధువులైన, ఇక్కడ నేను ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రవచనం చేయాలి స్వామి అని మన వెంకటేష్ అన్న గారు నాకు ఒక పిలుపునిచ్చారు. కానీ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూసిన తర్వాత ఆ అవసరం లేదనిపించింది. ఇంతమందిలో భక్తిని ఏదైనా మీ మాటల ద్వారా భక్తిని నింపే ప్రయత్నం చేయమంటే ఇక్కడ భక్తి లేని వారెవరూ నాకు కనిపించలేదు. ఇది కదా, ఇక్కడ ఒక రాముణ్ణి చూశాను, లక్ష్మణ భరత శత్రుఘ్నాది హనుమంతుల వారిని చూశాను. సాక్షాత్గా నాకు ప్రత్యక్షమయ్యారనుకొని వేరిని అర్థించి హారతిచ్చుకున్నాను. నేను నాకు ఇక్కడ ఈ వేదిక పైన రాముల వారు కనిపించారు, దుర్గాదేవి కనిపించింది, మీ అందరిలో కళా సరస్వతి కనిపించింది, మిమ్మల్ని నడిపించిన ఒక గురుదైవం కనిపించారు. ఇక్కడ మీ అందరికీ కూడా ఇద్దరు పిలిస్తే పలికే దైవాలున్నారు. ఒకటి తలకొండపల్లి లక్ష్మీనరసింహ స్వామి, ఉప్పల వెంకటేశ్వర స్వామి. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళవి నేను గత 2 సంవత్సరాలుగా నేను అబ్జర్వ్ చేస్తున్నా. అంతకుముందుకు నాకు అంతగా పరిచయం లేదు. మేము ఏ వ్యక్తికి కూడా ఒక స్థాయి తర్వాత కేవలము పరమాత్మకు మాత్రమే తల వంచి పరమాత్మ యొక్క పాదధూళిని మాత్రమే మా శిరోధార్యంగా భావించే వ్యక్తులము. ఈరోజు ఇక్కడ ఇంతమంది కళామూర్తుల పాదాభివందనం చేస్తున్న ఈ కళా వేదిక సందర్భంగా తీర్చిదిద్దిన వీళ్ళని ఇంత అద్భుతంగా 32 రోజులు ఇక్కడే ఉండి తల్లిదండ్రులలాగా భావించి వీరందరినీ కూడా తమ పిల్లలాగా భావించి వారికి ఇవాళ పాఠశాలల్లో పాఠ్యాంశాలు నేర్పుతున్నారు. కానీ ఇక్కడ జరిగినది ఏమిటంటే రేపు మీరు మీ పిల్లల ద్వారా మీ పిల్లలకు దక్కిన సంస్కారం ద్వారా మీరు తరించబోతున్నారని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఈ విషయంలో ఇక్కడ ఒకప్పుడు మాకు ఇలాంటి ప్రోత్సాహం ఇచ్చినప్పుడే ఈరోజు మేము సినీ చరిత్రలో ఇప్పుడు ఎన్నో సంవత్సరాల కృషి తర్వాత ఇప్పుడు మేము సంగీత దర్శకులుగా వస్తున్నాం. సింగర్గా ఎంతో ట్రై చేశాము, కానీ ఒక్కటేసారి రాదు. చిన్నప్పుడు ఎప్పుడో ఇలాంటి ఒక వేదిక పైన మీ పిల్లలను ఒక్కసారి ప్రోత్సహించినారు. మాకు అలాంటి చిన్న ప్రోత్సాహమే మమ్మల్ని ఇవాళ ఎంతో వేదికల పైన మాట్లాడగలిగిస్తుంది. అదేవిధంగా పాట పాడగలుగుతున్నాము, సంగీతం చేయగలుగుతున్నాము, కళ యొక్క ప్రభంజనాన్ని ఈరోజు ఇక్కడ చూసి తరించగలిగాం. ఇది మామూలు ప్రభంజనం కాదు. ఈరోజు చెప్పారు వెంకటేశన్న గారు, చారిటబుల్ ట్రస్ట్ పెట్టారు. నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఉప్పల వెంకటేశన్న గారు ఎక్కడ ఏ ప్రసంగం చేసినా కానీ నేను ఒక రాజకీయ నాయకునని ఎప్పుడు చెప్పుకోలేదు. నేను ఒక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీ పిల్లల బాగోగుల కోసం నేను మీ ఇంటి గుమ్మానికి వస్తున్నాను. మీ ఎక్కడ అన్న అంటే నేనున్నానని అన్న వెంకటేశన్న మీ ప్రతి ఒక్క గడపలో మీ కొడుకై, మీ తమ్ముడై, మీ అన్నయ్య
మీ బంధువై మీ గుమ్మాలలో ఈరోజు వెంకటేశన్న గారి ఎలా ఇంతమందికిలో హృదయాలలో ఇప్పటిదాకా చెప్పాను, ఇంతమంది హృదయాలలో నిండుగా రాముల వారు హనుమంతుల వారి గుండెలో ఎలా ఉన్నారో మీ అందరి గుండెల్లో ఆ వెంకటేశన్న గారి రూపం వచ్చిందని నాకు తెలుస్తుంది. ఇక్కడ దాంట్లో ఎటువంటి అతిశయం లేదు. మీకేమైనా అతిశయోక్తి ఉందా? ఈ ఒక్క పిలుపు చాలు. నేను ప్రతి ఒక్కరికి సేవ చేస్తున్నానని చెప్తున్నారు. ఎక్కడ ఏ సభలో చూసినా నా పేదింటి పిల్లలు అంటారు, నా పేదవాళ్లకు ఇల్లు కావాలంటారు, ఆ ఇంట్లో పిల్లలు చదవాలంటాడు. ఆ ప్రతి ఒక పెళ్లి చేస్తే కట్నం ఇచ్చుకోలేని వాళ్ళకి కట్నాలిచ్చి చక్కగా సామూహిక పెండ్లిళ్ళు అంటాడు, ఆలయాలంటారు, ధర్మ కార్యక్రమాలంటారు. ఇది కాదా? 3 తత్వాలు ఉంటాయి. 1 పశుత్వం, 2 మానవత్వం, దానిని మించి దైవత్వం. ఆ దైవత్వము స్వామివారు ఆయన హృదయంలోకి వచ్చిన కారణంగానే ఇంతటి గొప్ప దైవత్వం ఈ ఉప్పల వెంకటేశన్న గారికి వచ్చి ఇంత గొప్ప చారిటబుల్ ట్రస్ట్ నడిపారు. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క పిల్లవాడు, ప్రతి ఒక్క శిశువు చక్కగా చదువుకోవాలనే ఉద్దేశం ఆయనదైతే, అలాంటి ఆ ఉత్ప్రేరణతోనే మేము సాక్షాత్తు లక్ష్మీనరసింహస్వామి వారి భక్తుడైనటువంటి ప్రహ్లాదుల వారి యొక్క ఉనికిని, వారి యొక్క జన్మను తీసుకొని మేము గర్భ సంస్కార కార్యక్రమాన్ని త్వరలో మేము ప్రారంభించబోతున్నాం. ఎవరైనా సరే గర్భవతులుగా ఉన్న తల్లిదండ్రులు మా ఆశ్రమంలోకి వచ్చి మీరు జాయిన్ అయిపోతే, ఎవరైతే గర్భంతో ఉన్న 3 నెలల గర్భంతో ఉన్న గర్భవతులు మా ఆశ్రమంలో మా పరిసరాలలో మీరు పురుడు పోసి పంపిస్తాం, ఎటువంటి వ్యయాలు లేకుండా. మాకు రాబోయే తరం గురించి వారు ఎంత కృషి చేస్తున్నారో వారి కృషికి మేము ఇన్స్పైర్ అయ్యి రాబోయే తరం మొత్తం బాగుండాలి, నెక్స్ట్ సృష్టి ఇంకా అద్భుతంగా ఉండాలి. మా యొక్క పరిసరాలలోనే మీరు పురుడు పోసుకుంటే అప్పుడు వచ్చే కడుపులోనే రాక్షసుడి కడుపులో పుట్టిన ప్రహ్లాదుడు కూడా నారాయణ మంత్రంతో పరమ భాగవతోత్తముడుగా ఎలా మారాడో అలాగా మీ పిల్లలు రేపు మారాలని అనుకుంటున్నాను నేను. అలా 1,00,000 మంది పుడితే ఆ 1,00,000 మందిలో ఒక్క ఆదిశంకరాచార్యులు వచ్చినా, ఒక్క రామానుజుల వారు వచ్చినా, అలా పుట్టిన వారిలో ఒక్క ఛత్రపతి శివాజీ వచ్చినా, ఒక్క ఉప్పల వెంకటేశన్న గారు వచ్చినా మేము సక్సెస్ అయినట్టే అని చెప్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లలని ఏదైనా సరే కళా దృష్టిలో తీసుకువెళ్ళండి, ఆధ్యాత్మికతను చూపండి, రోజు స్నానం చేసి భక్తిని చెప్పండి, పూజ చేసుకోమని చెప్పండి. భగవంతుడికి నమస్కారం పెడితే నీకు పోయేది ఏమి లేదు, వస్తే అదృష్టం వస్తుంది, ఆయన అనుగ్రహం వస్తుంది. ఆయన అనుగ్రహం వస్తే ఇలాంటి సరస్వతీమూర్తులైన చిన్నారులు మీ కడుపులో పుడతారు, పుట్టి తరిస్తారు, వారు తరించి మిమ్మల్ని కూడా తరింపచేస్తారు. కాబట్టి లక్ష్మీనరసింహస్వామి వారిని ప్రతి గుండెలో నిలపండి. వెంకటేశన్న గారు చేసే సత్కార్యక్రమాలలో మీరు కూడా ప్రతి ఒక్కరూ ప్రతిసారి వారి వెంట ఉండి నడిపించండి. ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వ సమర్థం ఉన్నటువంటి వ్యక్తి మన ఉప్పల వెంకటేశ్వరన్న గారు. జై బలో లక్ష్మీ నరసింహ భగవానికి.